అనుమానమే పెనుభూతమైంది. రేబిస్ వ్యాధి భయం ఆమె నరనరానికి పాకింది. ఏమైపోతామో అనే ఆందోళనతో పాటు తన కారణంగా మిగిలిన వారు ఏమైపోతారనే దిగులు పట్టుకుంది. మనసు బతకొద్దని ప్రేరేపించింది. చనిపోవాలనే ఆలోచనను తీసుకొచ్చింది. చివరికి ఆలోచనలను గెలవలేక జీవితంలో ఓడిపోయింది. తనతో పాటు కంటి పాపను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయి తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంది. మహబూబ్ నగర్ పట్టణం కొత్తగంజ్ ప్రాంతంలో నరేష్, యశోద అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి అనురాగ్, అక్షర అనే ఇద్దరు సంతానం ఉన్నారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఆ ఇంట్లో ఓ కుక్క ఊహించని విషాదానికి కారణమైంది. కొన్ని రోజుల క్రితం యశోద తన ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టింది. అదే సమయంలో ఓ వీధి కుక్కొచ్చి వాటిని ఎంగిల్ చేసింది. ఏం పర్లేదు అనుకున్న యశోద వాటిని వంటల్లో వినియోగించింది కూడా. ఈ సమయంలో రేబీస్ భయం వారిని వెంటాడిందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా అవే రేబీస్ కారణంగానే వచ్చాయని యశోద భయంతో ఉనికిపోయింది. దీనిపై భర్త ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో ఆందోళన మాత్రం పోలేదు. అనారోగ్య సమస్యలు వెలుగు చూడటంతో కుటుంబ సభ్యులందరూ కూడా రేబీస్ టీకాలు వేయించుకున్నారు. అలానే ఇతర వైద్యం కూడా చేయించుకున్నారట. కానీ యశోద మనసులో రేబీస్ అనే అనుమానం బలంగా నాటుకుపోయింది. దానికి రేబీస్ వ్యాధి కోసం యూట్యూబ్లో కూడా తెగ వెతకడం ప్రారంభించింది. చివరికి తనకు రేబీస్ సోకిందని తనకు తానే నిర్ధారణకొచ్చి భయంతో సోమవారం బలవన్మరణానికి పాల్పడింది. అలానే 3 ఏళ్ల కుమార్తెను కూడా హత్య చేసింది. అయితే చనిపోవడానికి ముందు యశోద కుమారుడు లక్కీ భర్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ డోర్ల మీద కూడా రాయడం జరిగింది. అదే మీరు విజువల్లో కూడా చూడొచ్చు. ఏం రాసిందో కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ యశోదకి మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయా అని కూడా ఇక్కడ ఒక అనుమానం కలగక మానదు. ఇంత టెక్నాలజీ పెరుగుతున్న మనం ఆధునిక యుగంలో ఏఐతో పరుగులు పెడుతున్న సందర్భంలో కూడా ఇంకా ఏ మూఢనమ్మకాలు ఉన్నాయా? ఆల్రెడీ యశోద టీకాలు వేయించుకుంది, వాటి గురించి చదివింది, చూసింది. అయినా కూడా తనకు ఆ భయం పోలేదు. వాటికి సంబంధించి కూడా చాలా వరకు అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. కుక్కలకి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో తరచుగా మనం వింటున్నాం. వీధి కుక్కలకి సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర్వులు వస్తున్నాయి, వాటికి సంబంధించి కూడా కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తున్నాయి, బయట కూడా జనాలు అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈరోజు యశోద ఒక నిండు ప్రాణాన్ని కూడా బలి తీసుకుందని చెప్పొచ్చు. తనతో పాటు తన చిట్టి తల్లిని కూడా ఈరోజు లోకాన్నించి తీసుకువెళ్ళిపోయింది. ఒక అనుమానం, ఒక మూఢనమ్మకం ఒక పెనుభూతంగా మారి ఈరోజు ఈ లోకం నుంచి వాళ్ళని దూరం చేసిందని కూడా చెప్పచ్చు. ఈ అపనమ్మకాల ఆధారంగా అడ్డమైన పనులు చేస్తూ ఉంటారు చాలామంది కూడా. ఈరోజు యశోద కూడా అలాంటి ఒక పిచ్చి పని, ఒక అడ్డమైన పని చేసిందని కూడా మనకి దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతూ ఉంది. దీనివల్ల ప్రాణ నష్టం తీవ్రంగా జరుగుతూ ఉండేది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత కూడా మూఢనమ్మకాలను విశ్వసించటం మాత్రం ఇక్కడ తగ్గలేదని కూడా మనం చెప్పుకోవచ్చు యశోద ఇన్సిడెంట్ చూస్తుంటే. అయితే నేటి ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నారు. అందులోనూ చదువుకున్న వారు మూఢనమ్మకాలను పాటిస్తూ ఉండడం కూడా ఇక్కడ అత్యంత విషాదమని కూడా మనం చెప్పుకోవాలి. అలా ఓ మూఢనమ్మకాన్ని పాటించి యశోద ఈరోజు దారుణాతి దారుణమైన ఒక నిర్ణయాన్ని తీసుకుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అనుమానమే పెనుభూతమైంది. రేబీస్ వ్యాధి భయం ఆమె నరనరానికి పాకిపోయింది. ఏమైపోతానో అనే ఆందోళనతో పాటు తన కారణంగా మిగిలిన వారు ఏమైపోతారనే దిగులు పట్టుకుంది. తనకి మనసు బతకొద్దని ప్రేరేపించింది. చనిపోవాలనే ఆలోచనను తీసుకొచ్చింది. చివరికి ఆలోచనలను గెలవలేక జీవితంలో ఓడిపోయింది యశోద. తనతో పాటు కంటి పాపను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయి తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ అమానుష సంఘటన కన్నీళ్లు పెట్టించే విధంగానే ఇక్కడ మనకు కనిపిస్తోంది. మహబూబ్ నగర్ పట్టణం కొత్తగంజ్ ప్రాంతంలో నరేష్, యశోద దంపతులు నివాసం ఉండేవారు. వీరికి అనురాగ్, అక్షర అని ఇద్దరు సంతానం ఉన్నారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ కూడా వాళ్ళు హ్యాపీగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. పిల్ల పాపలతో ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఆ ఇంట్లో ఓ కుక్క ఊహించని విషాదానికి
కారణమైందని కూడా ఇక్కడ చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం యశోద తన ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ని ఆరబెట్టడం జరిగింది. అదే సమయంలో ఓ వీధి కుక్కొచ్చి వాటిని ఎంగిల్ చేసింది. ఏం పర్లేదనుకున్న యశోద వాటిని వంటల్లో వినియోగించింది. ఈ సమయంలో రేబీస్ భయం వారిని వెంటాడుతూనే ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవే రేబీస్ కారణంగానే వచ్చాయని యశోద భయంతో వణికిపోతూనే ఉంది ప్రతిరోజు. దీనిపై భర్త ఎన్నిసార్లు ఆమెకి నచ్చజెప్పినా, ఆమెకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా ఆమెలో ఉన్న ఆందోళన, ఒక అనుమానం ఏదైతే ఉందో తన నుంచి ఇక్కడ పోలేదు. అనారోగ్య సమస్యలు వెలుగు చూడడంతో కుటుంబ సభ్యులందరూ కూడా రేబీస్ టీకాలు కూడా వేయించుకున్నారు. అలానే ఇతర వైద్యం కూడా చేయించుకున్నారు. కానీ యశోద మనసులో రేబీస్ అనే అనుమానం మాత్రం బలంగా నాటుకుపోయింది లోపల. దానికి రేబీస్ వ్యాధి కోసం యూట్యూబ్లో కూడా తెగ వెతకడం ప్రారంభించింది. చివరికి తనకు రేబీస్ సోకిందని తనకు తానే నిర్ధారణకు వచ్చేసి భయంతో సోమవారం బలవన్మరణానికి పాల్పడిపోయింది. అలానే 3 ఏళ్ల చిన్న పాపను కూడా హత్య చేసింది. అయితే చనిపోవడానికి ముందు యశోద కుమారుడు లక్కీ భర్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ కూడా ఆ గోడ మీద, ఆ డోర్ల మీద కూడా రాసింది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మనకి అనలిస్టులు చెప్తున్న ప్రకారం మనం చూస్తే, అంటే అన్ని డాగ్స్ వల్ల, అన్ని పెట్స్ వల్ల, అన్ని కుక్కల వల్ల కూడా ఇక్కడ రేబీస్ రాదు అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సునకాల వల్ల రేబీస్ సోకుతుంది. అయితే రేబీస్ వచ్చిన సునకాల వల్ల మాత్రమే మనుషులకు ప్రమాదం. అన్ని సునకాలకు రేబీస్ ఉండదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు కూడా వాటికి దూరంగా ఉండడం మంచిదే. ఒకవేళ వాటి లాలాజలం మనకు తగిలినా, కొన్ని సందర్భాల్లో అవి రక్కినా వెంటనే ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. వెనకటి రోజుల్లో అయితే ఇంజెక్షన్స్ అంతగా అందుబాటులో ఉండేవి కాదు. బట్ ఇప్పుడు అవి విరివిరిగా మందులు లభిస్తున్నాయి కాబట్టి పెద్దగా ప్రమాదం లేదని కూడా చెప్తున్నారు. పైగా అత్యంత శక్తివంతమైన మందులు అందుబాటులోకి రావడంతో రేబీస్ అనే వ్యాధి కూడా మన దేశంలో నియంత్రణలో ఉంది. అలాగే గడిచిన కొన్ని సంవత్సరాలుగా 10ల సంఖ్యలోపే మన దేశంలో రేబీస్ కేసులు కూడా నమోదయ్యాయని కూడా మనకి చెప్తూ ఉన్నారు. అయితే రేబీస్ సోకిన కుక్క కరిస్తే మనుషులకు రేబీస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఆరోగ్యవంతమైన కుక్క కరిచిన రేబీస్ రాదు. ఈ విషయం తెలియక యశోద ఈరోజు ఒక బలవన్మరణానికి పాల్పడినట్లుగా కూడా మనకి తెలుస్తోంది.